శ్రోతలకు నమస్కారం. నా పేరు రాహుల్. క్రికెట్ నగరానికి స్వాగతం, సుస్వాగతం. క్రికెట్ అనేది మనకేం కొత్త ఏం కాదు. ఒక చిన్న 2 ఏళ్ల అబ్బాయి నుంచి ఒక 90 ఏళ్ల ముసలమ్మ వరకు అందరికీ తెలిసిన ఆటనే. క్రికెట్ ఆడడం రాకపోవచ్చు, క్రికెట్ రూల్స్ కూడా తెలియకపోవచ్చు, కానీ ఎవరికైనా విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ అంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో క్రికెట్ గురించి మాట్లాడుకోవడం ముఖ్యంగా మనకు చాలా ఇష్టం. అది ఒక టీ కొట్టు అవ్వచ్చు, ఒక బస్ స్టాండ్ అవ్వచ్చు, ఒక కాలేజ్ క్యాంటీన్ అవ్వచ్చు, ఇంకా అత్యధికంగా కార్పొరేట్ ఆఫీసెస్లో ఉండే వాటర్ కూలర్స్ దగ్గర పెట్టే డిస్కషన్లు కావచ్చు. అయితే ఈ పాడ్కాస్ట్ ఎందుకు మొదలు పెడదాం అనుకున్నాను అనే దాని వెనక ఒక చిన్న కథ ఉంది. చిన్నప్పటి నుంచి క్రికెట్ చూడడంతో పాటు క్రికెట్ కామెంటరీ వినడము, క్రికెట్ అనాలిసిస్ వినడము ఇదంతా చాలా ఆసక్తిగా ఉండేది. ఇదంతా ఎప్పుడు ఇంగ్లీష్లోనే ఉండేది. నేను హైదరాబాద్లో పెరగడం వల్ల, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి వెళ్ళడం వల్ల ఇంగ్లీష్ బాగానే వచ్చు, బాగానే అర్థమయ్యేది. ఈ కామెంటరీ ఇంకా మ్యాచ్ ప్రజెంటేషన్లు ఇవన్నీ నాకు ఇంకా హెల్ప్ చేసేవి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. కానీ ఒకానొక టైంలో సడన్గా TV9 వచ్చింది మార్కెట్లోకి. అప్పుడు TV9 వచ్చినప్పుడు నేను గమ్మత్తైన విషయం చూసా. మా నాన్నగారు ప్రతి క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక 5 నిమిషాల్లో TV9 పెట్టేవాళ్ళు. TV9 పెట్టి TV9లో ఏమి విశ్లేషణ చేస్తున్నారో అక్కడ అది వినేవాళ్ళు. నేనేమో ఎగతాళి చేసేవాడిని. ఏంటి నాన్నగారు అలా తెలుగుదేం చూస్తారు, ఇంగ్లీష్ స్టాండర్డ్ కదా అని. మా నాన్నగారికి ఇంగ్లీష్ రాదని కాదు, ఆయనకి తెలుగులో చూడాలని ఆసక్తి కాబట్టి ఆయన చూసేవారు. నాకేమో అది ఎప్పుడూ ఎక్కేది కాదు. అంటే పాతకాలపు మనిషి అనుకునేవాడిని. అలా కొన్నేళ్ళు గడిచాయి. అలా నేను అమెరికా వెళ్ళడం జరిగింది, క్రికెట్ అట్లానే చూడడం జరిగింది. ఉన్న ఆసక్తి కంటే ఇంకా పెరిగింది చెప్పుకోవాలంటే. అప్పుడు అప్పట్లో నేను ఫ్లోరిడాలో ఉండేవాడిని. ఫ్లోరిడాలో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరే ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ క్రికెట్ గ్రౌండ్ ఉండేది. అక్కడ కెరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ అయ్యేవి. అవి కవర్ చేయడానికి ESPN క్రికిన్ఫో నుంచి ఒక క్రికెట్ జర్నలిస్ట్ వచ్చేవాడు అక్కడికి, పీటర్ డెలపెనా అని. ఆయన కొంచెం ఏదో ఫ్యాన్స్ కనిపిస్తే అక్కడ స్టేడియంలో ముఖ్యంగా ఇండియన్ ఫ్యాన్స్ కెరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ చూడడానికి వస్తుంటే మాతో వచ్చి మాట్లాడేవారు. అట్లా మాట్లాడుతూ ఆయనతో ఏదో మాట కలిసి ఆయన ఒక మాట అన్నారు అప్పట్లో. ఏంటయ్యా, మీ ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు అందరూ హర్షా భోగ్లే అవుదాం అనుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్ కామెంటేటర్ అయిపోదాం అనుకుంటుంటారు, కానీ మజాక్ ఏంటంటే మీ దగ్గర అన్ని రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయి, అన్ని భాషలు ఉన్నాయి, 100ల కొద్ది భాషలు ఉంటాయి చూసుకుంటే. అలాంటిది అవన్నీ వదిలేసి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ వెంట ఎందుకు పడతారు మీరు, ముఖ్యంగా క్రికెట్కి సంబంధించి అని చెప్పేటప్పటికి నాకు చెప్పుతో కొట్టినట్టు అయింది. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఉండేది, నేను సచిన్ అంతటి వాడిని కాలేకపోయినా కనీసం ఒక హర్ష భోగ్లే అంతటి వాడిని అయినా అవ్వాలి, అట్లీస్ట్ క్రికెట్ గురించి మాట్లాడగలగాలి అని అనుకునేవాడిని. కానీ నేను ఇంతకాలంగా నేను చూస్తున్న క్రికెట్లో నేను మర్చిపోయిన విషయం ఏంటంటే, ఇంగ్లీషే కాదు, వేరే భాషల్లో కూడా క్రికెట్ గురించి కామెంటరీ చేయొచ్చు, డిస్కషన్ చేయొచ్చు, ఇలాంటి పాడ్కాస్ట్లు కూడా చేయొచ్చు అని తర్వాత నేను రియలైజ్ అయ్యాను అనమాట. అయితే ఈ ఆలోచన నా ఒక్కడికే రాలేదండి. ఆల్రెడీ స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు తెలుగు ఛానల్ ఒకటి ఓపెన్ చేశారు. దానిలో వాళ్ళు పొద్దున్న సాయంత్రం వరకు తెలుగులోనే ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేస్తుంటారు. మ్యాచ్ లైవ్ కూడా వాళ్ళు తెలుగు కామెంటరీతోనే చేస్తారు, అన్ని ఓవర్స్. మన సన్ రైజర్స్ హైదరాబాద్ IPL టీం కూడా మీరు గత వారంగా చూసుకుంటే రోజు తెలుగులో పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. అది ఎందుకు ఆలోచిస్తే దానికి కూడా ఇదే కారణం. ఇన్నాళ్లుగా ఎంతోమంది ఫ్యాన్స్ వాళ్ళ మాతృభాషలో వాళ్ళ టీం గురించి విందామని చూద్దామని అనుకుంటారు. అది కరువు అయింది. అది ఇప్పుడు తీర్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అలాంటి ప్రయత్నమే మా ఈ క్రికెట్ నగరం పాడ్కాస్ట్ అండి. సరే, అయితే మనం ఇంకా ఆలస్యం చేయకుండా నా కో హోస్ట్ అయిన రాజుని మీకు పరిచయం చేయబోతున్నాను.
హాయ్ రాజు, ఎలా ఉన్నావు? హాయ్ రాహుల్. యాక్చువల్లీ కొంచెం నర్వస్ ఉన్నాను. ఫస్ట్ టైం డూయింగ్ ఎ పాడ్కాస్ట్, సో కొంచెం నర్వస్ ఉంది. బట్ ఎప్పటి నుంచో నేను కూడా అనుకుంటున్న ఒక డ్రీమ్ని ఈరోజు ఫుల్ఫిల్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఇట్స్ ఎక్సలెంట్. అది థ్యాంక్ యూ నాకు చెప్తా ఏంటి, ఇద్దరం కలిసే మొదలెట్టింది ఇది. అయినా సరే ఐ ఫీల్ యూ టుక్ ద బిగ్గర్ లోడ్ ఆఫ్ వర్క్. ఎందుకంటే లాస్ట్ కొన్ని రోజుల నుంచి నేను కూడా చాలా బిజీ ఉన్నాను. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఎపిసోడ్ స్టార్ట్ వరకు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నువ్వే సెటప్ చేసావు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఇట్ విల్ బి ఏ స్మూత్ రైడ్. ఇంకా అదే కొంచెం పక్కా మన తెలుగులో మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కన్వర్సేషన్స్ ఎక్కువ అలవాటు అయిపోయి. బట్ ఎనీవేస్ ఐ హోప్ దిస్ విల్ బి ఏ గుడ్ స్టార్ట్. మనం అదే యాక్చువల్లీ నేను ఫస్ట్ నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఐ స్టిల్ రిమెంబర్, ఐ థింక్ ఇట్ వాస్ ప్రాబ్లీ ఎ మంత్ బ్యాక్ అనుకుంటా. మ్మ్. సో అదే ఎప్పటి నుంచో నాకు కూడా బేసికల్ గా నా క్రికెట్ జర్నీ గురించి చెప్పాలంటే వెరీ సింపుల్ వర్డ్స్. చిన్నప్పుడు చాలా సార్లు చాలా మంది ఎప్పుడు క్రికెట్ ఆడినా, క్రికెట్ చూసినా, లేదంటే అక్కడ ఇక్కడ గల్లీలో క్రికెట్ ఆడి వేరే వాళ్ళ అక్కడికి ఇక్కడికి బాల్ పోయినా సరే చాలా సార్లు ఇంట్లోన బయట కామన్ గా వినే డైలాగ్ అయితే ఆ, ఆ, ఏంటి క్రికెట్, ఏంటి మీకు ఏమైనా కూడి పెడుతుందా, క్రికెట్ ఏమైనా మీకు అన్నం పెడుతుందా, ఈ టైప్ డైలాగ్స్ చాలా సార్లు కామన్ గా చాలా మంది వినే ఉంటారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లాంగ్వేజ్. సో మ్మ్. నేను అట్లాంటివి చాలా సార్లు విన్నాను. బట్ చిన్నప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ మా స్మాల్ టౌన్ లో, మా ఊర్లో తణుకులో ఉండే ఆల్మోస్ట్ ప్రతి స్కూల్ అండ్ కాలేజ్ గ్రౌండ్ ని కవర్ చేస్తాను నేను. సో అదే నాకు ఫుడ్ పెడుతుందని ఏ రోజు నేను అప్పుడు అనుకోలేదు. అప్పుడు అంత పెద్ద పెద్ద క్రికెటర్ అయిపోదామని అట్లాంటి డ్రీమ్స్ కూడా లేవు. ఏదో ఫ్లోలో అలా వెళ్ళిపోతుండే. బట్ టుడే ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ వేర్ నేను క్రికెట్ లోనే, ఐ మీన్ ఐ డూ క్రికెట్ కామెంటరీ ఫర్ ఎ లివింగ్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు వేర్ ఐఎమ్ రైట్ నౌ. సో ఆ చిన్నప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా ఐ థింక్ ఇట్ హెల్ప్ మీ టు బిల్డ్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ దట్ ఐ హ్యావ్ రైట్ నౌ. సో yeah, looking forward to it. So yeah. వండర్ఫుల్ రాజు, వండర్ఫుల్. నా నేను నా క్రికెట్ జర్నీ గురించి చెప్పుకుంటే కూడా, అంటే నువ్వు చెప్తున్నావు, నువ్వు మీ తణుకులో క్రికెట్ గ్రౌండ్స్ ఉన్నాయని చెప్తున్నావు కదా. ఇక్కడ హైదరాబాద్ లో పెరిగినప్పుడు మాకు గ్రౌండ్స్ ఉండవు. మా ఎక్కడ గ్యాప్ దొరికితే అదే 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 క్రికెట్ గ్రౌండ్ మాకు. అలా అలా ఉండేది మా డెడికేషన్ అప్పట్లో. రోడ్ Okay. అయినా డాబా అయినా అదే మా క్రికెట్ గ్రౌండ్ అనేది. నేను ఏదో 10 సార్లు ఆడుంటానేమో నా లైఫ్ లో. కానీ Okay. క్రికెట్ చూడడం చూడడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు రాజు? క్రికెట్ చూడడం యాక్చువల్లీ థ్యాంక్ఫుల్లీ మా ఫ్యామిలీలో అందరూ కూడా స్పోర్ట్స్ బాగా ఫాలో అవుతారు. మా ఐ మ్మ్. మీన్ ఇంక్లూడింగ్ మై డాడ్ అండ్ మై బ్రదర్స్ అండ్ ఎవ్రీ వన్. సో మ్మ్. చిన్నప్పుడు యాక్చువల్లీ నేను థర్డ్ ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడు మా ఇల్లు స్కూల్ కి చాలా దగ్గరలో ఉండేది, వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ఓకే. సో క్రికెట్ అంటే ఇంకా రెగ్యులర్ గా మ్యాచెస్ అయ్యి వస్తున్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. బట్ మ్మ్. ఇది అంటే అప్పుడప్పుడు ఈ అప్పట్లో డే గేమ్స్ ఎక్కువ జరిగేవి ఇండియాలో. ఇప్పుడు అంతా కూడా మ్మ్. మోర్ డే గేమ్స్. అ- బట్ అప్పట్లో మంచిగా ఫరీదాబాద్, ఎల్బీ స్టేడియం ఇట్లాంటి గ్రౌండ్లలో ఆడేవాళ్ళు బాగా మంచిగా డే మ్యాచెస్. అవునవును. సో ఆ డే మ్యాచెస్ జరుగుతున్నప్పుడు మధ్యలో మాకు 45 minutes to 1 hour అరౌండ్ లంచ్ బ్రేక్ ఉండేది స్కూల్లో. సో ఎంత ఇంటెన్సిటీ ఉండేదంటే లంచ్ ఎట్లయినా ఒక 10 minutes లో కంప్లీట్ చేసేసి ఇంటికి వెళ్ళి ఒక 50 minutes మ్యాచ్ చూడాలని ఒక భయంకరమైన డిటర్మినేషన్ ఉండేది అప్పట్లో. సో లంచ్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేయడం, ఇంటికి వెళ్ళి లాస్ట్ నేను వెళ్ళేసరికి కరెక్ట్ గా డే మ్యాచ్ లో లాస్ట్ 10 hours జరిగాయి అనమాట. సో అదంతా మంచి ఎక్సైటింగ్ ఫేస్. అది మ్యాచ్ చూసిన తర్వాత మళ్ళా వచ్చి క్లాస్ లో డిస్కషన్స్ పెట్టడం, ఫ్యాన్ వార్స్ జరగడం, అరే సచిన్ గ్రేట్ అంటే గంగూలీ కాదు ద్రవిడ్ గ్రేట్ అనడం. సో ఇదంతా స్లోలీ ఇట్ హెస్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అన్నమాట. సో చూడడం అయితే ఆ, ఒక విధంగా చెప్పాలంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి క్రికెట్ చూస్తున్నా. సో ఇంకా గేమ్ పైన ఒక రకంగా మన భాషలో చెప్పుకోవాలంటే ఆ పిచ్చి ఉండే కొద్దీ పెరిగింది తప్ప తగ్గలేదు. సో ఇంకా ఇంటర్లో నేను యాక్చువల్గా క్రికెట్ చూడడం మిస్ అయ్యాను, ఎందుకంటే నేను హాస్టల్లో ఉండేటోడిని. సో
ఆ టైంలో మోస్ట్లీ న్యూస్ పేపర్స్ మీద రిలై అవుతుండే. ఇంకా న్యూస్ పేపర్ వచ్చినాక ఆ న్యూస్ పేపర్ చూసి అర్థం చేసుకోవడం అంతే. సో థ్యాంక్ఫుల్లీ ఆ న్యూస్ పేపర్ చదివే ఎక్స్పీరియన్స్ కూడా నేను ఈ రోజున్న పొజిషన్కి రావడానికి అది హెల్ప్ అయింది. సో నో రిగ్రెట్స్. నేను లైవ్ క్రికెట్లో మిస్ అయిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూమెంట్ అని నన్ను అడిగితే యువరాజ్ 6 6s. నేను యువరాజ్ సింగ్ పెద్ద ఫ్యాన్ని. అయ్యా, అయ్యో అయ్యో అయ్యో, నేను లైవ్ ఎలాగా చూడలేకపోయాను. ఎలాగైంది అది? ఆ పరిణామం ఎలా జరిగింది? నేను అప్పుడు ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. అప్పుడు క్రికెట్ అదే నెక్స్ట్ డే వచ్చేసి ఒక పెద్ద నోటీస్ బోర్డు ఉంటుంది మా హాస్టల్కి, ఇంకా అలా మెస్కి వెళ్ళే రూట్లో ఒక పెద్ద నోటీస్ బోర్డు ఉంటుంది. సో ఆ నోటీస్ బోర్డ్ పైన ఎవరో రాశారు యువరాజ్ సింగ్ 6 6s, ఇండియా 1/so&so అని ఏదో రాశారు. అది చూసినప్పుడు ఒక 2 minutes నేను కంప్లీట్గా ఐ వాజ్ కంప్లీట్లీ డమ్ ఫౌండ్. అసలు నాకు ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. అరే ఎలా మిస్ అయ్యాను రా అని ఐ రియల్లీ చాలా తిట్టుకున్నాను నన్ను. నేను ఎట్లయినా చూడాల్సింది, కాకపోతే అప్పుడు అసలు అవకాశం లేకుండా ఉండే మ్యాచ్ చూసేకే ఎట్లాను. ఎందుకంటే అప్పట్లో ఇంటర్నెట్లు వైఫైలు ఇదంతా లేదు. ఏదో ఫోన్లో SMS కొడితే స్కోర్ వస్తుంది, ఇంకా అదే ఎక్కువ అనే టైప్లో ఉండేది. సో అప్పట్లో ఏంటంటే కొంచెం ఇంటర్లో కొంచెం ఫుల్ డిటర్మైండ్ బ్యాచ్లో ఉండే ఆ టైంలో. చదివేయాలి, పొడి చేయాలి, తాట తీయాలి అనే టైప్లో. బట్ స్లోలీ ఇంకా ఆ ఇదిలో ఉండి యాక్చువల్లీ మ్యాచ్ పైన ఇంట్రెస్ట్, అదే ఏమవుతుంది ఇండియా గెలుస్తుంది అనే ఒక హోప్తో పడుకున్నా, కానీ నెక్స్ట్ రోజు అలాంటి న్యూస్ చూస్తానని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. సో రాహుల్, ఐ మీన్ నీ క్రికెట్ జర్నీలో, నీ క్రికెట్ వాచింగ్ జర్నీలో నీకు అట్లాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే పర్టికులర్ మ్యాచ్ ఏదైనా ఇన్నింగ్స్ కానీ చూడాలనుకుని చూడలేకపోవడం, మిస్ అవ్వడం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అలా నేను చూడలేకపోవడం అనేది ఒకటి వన్ థింగ్. అంటే ఫస్ట్ టైం నాకు అట్లా ఎప్పుడు అనిపించింది అంటే ఇప్పుడు క్రికెట్ నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను అంటే, ఇక నేను పాకుతున్నప్పుడు కూడా నేను పక్కా మా ఈసీటీవీలో ఈసీఎల్ వాళ్ళు తయారు చేసి ఈసీటీవీ ఉండేది మా ఇంట్లో చిన్నప్పుడు. అది చూస్తుంటేనే పాకడం నడవడం నేర్చుకుని ఉంటాను. అదైతే పక్కా సచిన్ షార్జాలో సిక్స్లు కొట్టడం, డెజర్ట్ స్టామ్ కూడా చూసే ఉంటాను నేను. కానీ నాకు పెద్ద గుర్తులేదు, మెమరీస్ ఏం లేవు. కాకపోతే యాక్చువల్ గా నాకు కనిపించు ఓకే, అప్పట్లో నాకు ఫేవరెట్ బౌలర్స్ ఎవరు అంటే హెన్రీ ఒలోంగా చాలా ఇష్టం ఉండేవాడు. హెన్రీ ఒలోంగా హెయిర్ స్టైల్ ఇష్టం ఉండే. శివబ్ అఖ్తర్ అప్పటి నుంచే ఇష్టము. ఒకటైతే ఇప్పుడు ప్రతిసారి గుర్తుంది ఏంటంటే, ఇండియానా అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ ఓడిపోతుంది, మనం ఓడిపోతాం అని అన్నట్టు అది ఫిక్స్ ఉండేది మైండ్ లో. అలా సడన్ గా 2000 ఇయర్ లో అప్పుడు నాకు 7 ఏళ్ల వయసు వచ్చింది, కొంచెం అర్థం అవుతుంది అనమాట. ఓకే, గేమ్ లో రూల్స్ అవి ఇవి నాకు అప్పుడే అర్థం అవుతున్నాయి. సో దట్ ఈస్ వన్ ఇదైంది, ఈ టోర్నమెంట్ అయింది ఐసీసీ నాకౌట్, ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్. అప్పుడు ఫస్ట్ టైం గంగూలీ కెప్టెన్సీ తీసుకున్నాడు కదా. అవునవును, అదే ఆఫ్టర్ ఆల్ దట్ మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్. మ్యాచ్ ఫిక్సింగ్ అంత చిన్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని కూడా సరిగ్గా తెలియదు, ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ అని మాట్లాడుకున్నారు. అసలు ఆ సిచ్యువేషన్, అసలు ఆ డెప్త్ ఆఫ్ ద మ్యాటర్ కూడా నాకు తెలియదు అక్కడ. ఓకే, ఇట్లా గంగూలీ మ్యాచ్ ఫిక్సింగ్ తర్వాత తీసుకున్నాడు అయినా కానీ అది నా మొదటి టోర్నమెంట్ చూడడం. నేను నా ఊహ తెలిసిన దగ్గర నుంచి కరెక్ట్ గా ఫాలో అయింది అదనమాట. సో నా క్రికెటింగ్ జర్నీ చెప్పాలంటే కరెక్ట్ గా స్టార్ట్ అవ్వడం యువరాజ్ సింగ్ అప్పుడు ఆస్ట్రేలియా మీద కొడతాడుగా డెబ్యూ మీద 80 runs. అవునవును, అది చూడంగానే అప్పుడు నాకు అంటే అప్పటివరకు నేనేమనుకున్నా, మనం ఇండియా అంటే సరిగ్గా ఆడదు క్రికెట్, మనం లైట్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా 99 వరల్డ్ కప్ గెలిచిందని నాకు తెలుసు అనమాట. నేను చూసా అప్పుడు ఫైనల్ మ్యాచ్ వాళ్ళు కప్ ఎత్తడం అంతా గుర్తు, స్టీవా కప్ ఎత్తడం, స్టీవా మార్క్వా సూపర్ ప్లేయర్స్ అని, మన దగ్గర ఏదో సచిన్ ఆడతాడు, సచిన్ తప్ప ఎవరు ఆడరు అని అట్లానే ఉండేది నాకు. అలాంటిది మనం ఆస్ట్రేలియా అని, అది కూడా ఒక 18 ఏళ్ల కుర్రాడు ఇట్లా ఏజ్ చూపించారు. అప్పుడు ఇట్లా అన్ని చదవడం నేర్చుకుంటున్నాం, అప్పుడే రీడింగ్ అది అర్థమవుతుంది. సో ఏజ్ 18 యువరాజ్ సింగ్. ఎవడరా వీడు ఇంత చిన్నవాడా అనుకున్నాడు, ఇంత చిన్నవాడు అనుకుని ఇట్లా కూర్చొని ఆ కవర్ డ్రైవ్లు కొట్టడం అవన్నీ చూసి అప్పుడే అక్కడనే ఫ్యాన్. అసలు ఫ్యానే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఐ ఓ మై క్రికెటింగ్ ఐ మీన్ ఇది ఫెనాటిజం టు యువరాజ్ సింగ్ అని చెప్పొచ్చు క్లియర్ గా. ఓకే, ఐ థింక్ బోత్ ఆఫ్ us are sailing in the same boat. మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం, మంచిదే. సో అట్లా మొదలయ్యి ఇక నేను మిస్ అయ్యింది అంటే ఒక రకంగా అప్పుడు కలకత్తా ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ లో ద్రవిడ్ లక్ష్మణ్ డే అంతా ఆడతారు కదా.
అది డే అంతా ఆడింది. స్కూల్కి వెళ్తాం కదా, స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పటికి అప్పుడే లాస్ట్ సెషన్ నడుస్తుంది. అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు మా అన్నయ్యలు ఇద్దరు కాలేజీకి పోలే, అప్పుడు కాలేజీకి పోకుండా ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు, ఇట్లా చూడు లక్ష్మణ్ పొద్దున్న నుంచి ఆడుతున్నాడు, ఇంకా ఆడుతున్నాడు చూడు అని చూపించారు. ఇది చూసి అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఒక డే అంతా ఆడడం అది ఇది స్కోర్ అసలు 200 కంటే స్కోర్ ఎక్కువ ఉంటుందని కూడా నాకు ఫస్ట్ అప్పుడే తెలిసింది సార్. బ్యాట్స్మెన్ కొడతాడా అని, డబుల్ సెంచరీ దాటి కొట్టగలరా అని. 275 నాట్అవుట్ ఎంతో ఉంటాడు ఆ రోజు సాయంత్రం. సో అది నా నా దృష్టిలో ఒకవేళ అది హాలిడే ఉంటే ఇంకెంత క్రేజీగా ఉండేదో నా క్రికెట్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకు అప్పుడు. రాహుల్, ఐ మీన్ మనం ఎప్పుడు కూడా మన క్రికెటింగ్ రూట్స్ ఎక్కడ, ఈ ప్యాషన్ అనేది ఎలా స్టార్ట్ అయిందని గుర్తు చేసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో మనమే నవ్వుకునే సిచ్యువేషన్స్ చాలా గుర్తొస్తాయి. ఎందుకంటే నిజంగా అంటారు కదా, క్రికెట్ ఇస్ ఎ ఫన్నీ గేమ్ అన్నట్టు, మనకు కూడా చాలా రకమైన ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ కొన్ని గుర్తొస్తాయి. అంటే మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా బయట కానీ మనకి ఎవరైతే ఫేవరెట్ ప్లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం వాళ్ళని డిఫెండ్ చేయడానికి మనం పక్కన వాళ్ళని ఇంకా ఎంతవరకైనా వెళ్తాం అనమాట. ఏ లేదు వాడు వేస్ట్, వాడు ఆడలేడు, ఇలా అలా. సో ఆ టైప్ ఆఫ్ జర్నీ నుంచి ఈరోజు క్రికెట్ ని గేమ్ లా చూసి గేమ్ ని ఒక ప్యాషనేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవడం, ఇక్కడ వరకు కూడా ఐ థింక్ ఇట్స్ నైస్ వే టు లైక్ అసిమ్యులేట్ థింగ్స్. ఇంకోటి అదేంటి ఇందాక అన్నావు కదా ఏది మిస్ అయ్యావు అని చెప్పి, నేను ఇంకోటి అసలు మిస్ అయిన మ్యాచ్ ఏంటి అంటే 2016 IPL ఫైనల్ సన్ రైజర్స్ వర్సెస్ RCB. అది నేను చూడలేకపోయా ఒక్క బాల్ కూడా. అది ఇంకోటి. అన్ఫార్చునేట్లీ అప్పుడు నేను ఈ న్యూయార్క్ లో ట్రిప్ వేసాను అనమాట. అప్పుడు నేను US లో ఉన్నాను. 2016 సన్ రైజర్స్ RCB. అదే కోహ్లీ అన్నకి అందరూ హార్ట్లు కిడ్నీలు అందరూ అంకితం చేశారుగా. ఆ మ్యాచ్ అప్పుడు మిస్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అంత ఎప్పుడో 1 month బ్యాక్ 2 months బ్యాక్ డేట్ చూసుకోకుండా ఏదో ఫ్లైట్ టికెట్ బుక్ చేసా అప్పుడు. సో ఇక తప్పదు సర్లే అని చెప్పి, క్వాలిఫై అవుతామో లేదో తెలియదు, ఫైనల్ ఆడతామో తెలీదు. సో అందుకని చెప్పి సన్ రైజర్స్ సపోర్ట్ అనమాట. సో అది మిస్ అయ్యాను అనమాట. అదొక చిన్నది గ్రేట్. యాక్చువల్లీ ఆ గేమ్ గురించి చెప్పావు కాబట్టి, ఆ గేమ్ నేను ఆ రోజు ఆ గేమ్ కామెంటరీ చేశాను నేను. లక్కీగా నేను కామెంటరీ చేసినప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ సెకండ్ హాఫ్ చేశాను అనమాట, 11 to ఓవర్ నెంబర్ 20. సో ఆ టైంలోనే యువరాజ్ సింగ్ SRH కి ఆడడం, ఆ రోజు కొంచెం స్టైలిష్ ఫ్లిక్స్ ఒక 2 ఆడడం, అసలు అవన్నీ కూడా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఎందుకంటే ఐ ఫీల్ మళ్ళా యువరాజ్ కి క్యాన్సర్ అది వచ్చిన తర్వాత నేను అనుకోలేదు, ఐ మీన్ మళ్ళీ అదే రేంజ్ ఆఫ్ ఫామ్ ఉంటుందా లేదా అని కొంచెం డౌట్స్ ఉండేవి. బట్ మళ్ళీ అయిన తర్వాత కూడా చాలాసార్లు ప్రూవ్ చేశాడు యువరాజ్. బట్ 2016 నేను లైవ్ కవర్ చేశాను కాబట్టి ఇట్స్ ఎ స్పెషల్ ఫైనల్ ఫర్ మీ, బికాస్ నాకు ఇష్టమైన 2 టీమ్స్ ఆడినాయి. అల్టిమేట్లీ సన్ రైజర్స్ వన్, సో నో కంప్లైంట్స్. నువ్వు హార్ట్లు కిడ్నీలు ఇవ్వలేదా మరి? అంత డీప్ పోలే నేను. గ్రేట్ మెమరీస్. ఓకే రాజు, అయితే మనం అయితే ఇక ఓకే, మన జ్ఞాపకాలను ఎవరు వేసుకోవడం అయిపోయింది, కానీ అయితే మనం ఇప్పుడు కరెంట్ క్రికెట్ గురించి మాట్లాడుకుందామా? స్పీకింగ్ ఆఫ్ కరెంట్ క్రికెట్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నాకు తెలిసి లాస్ట్ వీక్ ఆర్ సో నుంచి వన్ ఆఫ్ ది హాట్ టాపిక్స్ క్రికెట్ లో ఏంటంటే ధోనీస్ రిటైర్మెంట్. సో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ ఫేర్ మనం ధోని గురించి కొంచెం సేపు we can share whatever we feel can be discussed and we can go ahead. సో అప్పుడు ఏం చేస్తున్నావు ఆ టైం? ఆగస్టు 15 19:29 ఏం చేస్తున్నావు రాజు నువ్వు అప్పుడు అన్న వీడియో వదిలినప్పుడు? నేను కొంచెం ప్యాక్ చేసుకుంటున్నా, నేను బెంగళూరు మూవ్ అవ్వడానికి అన్ని రెడీ చేసుకుంటున్నా ఆ టైంలో. సో ఆల్ సెట్ ఉండే, ఇంకా నార్మల్ ట్విట్టర్ అకేషనల్ గా ఫాలో అవుతూ ఉంటా, చూస్తూ ఉంటా అప్డేట్స్. సడన్లీ నాకు మా ఒక కొలీగ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ధోని రిటైర్డ్ సో అండ్ సో అని చెప్పి. నేను యాక్చువల్లీ బికాస్ ధోని గురించి మనకు తెలుసు, like no one can surprise Dhoni, he can only surprise himself, that is how Dhoni is.
ధోని గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా, ఐ మీన్ ధోని క్రికెటింగ్ జర్నీ ఫాలో అయిన వాళ్ళకి ఎవరికైనా రిలేట్ అవుతారు ఇది. సో ఆ రోజు ఒక విధంగా చెప్పాలంటే నాకు షాకే, బట్ ఒక అనలిస్ట్ గా మాట్లాడాలంటే ఐ ఆల్వేస్ సా ఇట్ కమింగ్. ఒక విధంగా చెప్పాలంటే ఆ రిటైర్మెంట్ ఎప్పుడోకప్పుడు రానే వస్తుంది అని అనిపించింది. ఎప్పుడైతే ఈ 2020 వరల్డ్ కప్ అనేది క్యాన్సిల్ అయిందో, ఐ మీన్ పోస్ట్ పోన్ అయిందో, సారీ, నాకు అప్పుడే ఐ థింక్ అప్పుడే అనిపించింది ధోని మేబీ రిటైర్మెంట్ ఇస్తాడేమో. బికాస్ కన్సిడరింగ్ హిస్ 39, ఐ నో ఏజ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్, బట్ ఎందుకంటే గివెన్ దట్ దెర్ ఇస్ నాట్ టూ మచ్ క్రికెట్ టు బి ప్లేడ్ ఇన్ బిట్వీన్, మధ్యలో కూడా చాలా క్రికెట్ టీం ఇంకా మ్యాచెస్ కూడా ఎక్కువ లేవు ఇండియాకి ఏమి కూడా, ఆస్ట్రేలియా సిరీస్ తప్ప, అది కూడా ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద లైక్ లిమిటెడ్ ఓవర్స్ లెగ్. సో అవన్నీ ఆలోచించినప్పుడు అనిపించింది. అండ్ ధోని ఆ 2019 వరల్డ్ కప్ సెమీస్ అయిన తర్వాత కూడా ఉన్న లిమిటెడ్ ఓవర్స్ గేమ్స్ ఇందులో కూడా పార్టిసిపేట్ చేయలేదు. హీ ఆల్వేస్ మేడ్ హిమ్సెల్ఫ్ ఐ థింక్ అన్అవైలబుల్ ఫర్ ద సెలెక్షన్. సో ఇవన్నీ కూడా కొంచెం ఒక రకంగా హింట్స్ ఇచ్చినాయి మేబీ దిస్ ఇస్ కమింగ్ అని. సో ఒక అనలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే షాక్ అవ్వలేదు, బట్ యాజ్ అ ఫ్యాన్ ఐ వాజ్ స్లైట్లీ టేకెన్ అ బ్యాక్. సో దట్ వాస్ దాట్. రైట్ రైట్ అంటే అవునులే. ఇప్పుడు నేను అందరూ ఆ సెమీఫైనల్, వరల్డ్ కప్ సెమీఫైనల్ లో కొన్ని కొన్ని మిస్ అయ్యారు, చాలా మంది మాట్లాడుకోవడం మర్చిపోయారు వాటి గురించి. నేను అబ్జర్వ్ చేసా అప్పుడు మ్యాచ్ లోనే ధోని 2 క్యాచ్లు కైండ్ ఆఫ్ అంటే కలెక్ట్ చేసుకోలేకపోయాడు, వికెట్ కీపింగ్ చేస్తూ. అబ్జర్వ్ చేసావా నువ్వు రాజు? అది మ్యాచ్ అప్పుడు సడన్ గా ఇట్లా ధోని ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసి చూడాల్సింది అప్పుడు. ఐ థింక్ బుమ్రా బౌలింగ్ లోనే ఏదో క్యాచ్ ఒకటి ఆల్మోస్ట్ క్యారీ అయ్యేది, యాక్చువల్ గా అయితే వంగి పట్టేసుకోవాలి అది. కానీ ధోని సార్ కొంచెం బ్యాక్ ప్రాబ్లం కదా, తెలిసింది అట్లా. ధోని పట్టుకోలేక బాల్ ఇట్లా ఇట్లా చూసాడు అనమాట, ఇట్లా శూన్యంలోకి చూసాడు ఓ 5 seconds. అరే ఇట్లా ఎందుకు అయింది, ఇదేంటి నేను పట్టుకోలేక ఎందుకు పోయాను నేను ఇది అని. అంటే ఇక అక్కడే ధోనికి ఇక ఫ్లాష్ బ్యాక్స్ తగులుంటుంది, ఇక ఫ్లాష్ తగులుంటుంది. అరే ఇక అయిపోతుంది మన పని అన్నట్టు అనిపించింది అని నాకు అదే అప్పుడే అనిపించింది. అరే ఇట్లా చూస్తున్నాడు ఏంటి, ధోని రియాక్ట్ అవ్వడు కదా జనరల్ గా. నీకు ఏమన్నా మిస్టేక్ చేసినా ఏం చేసినా ఇట్లా తల తిప్పేసుకుంటాడు, పని చూసుకుంటాడు. అట్లాంటిది ఇక అదే ఇక అది వరల్డ్ కప్ ఎండ్ అని అప్పుడే ఆ ఇన్స్టెంట్ లో ధోని ఫీల్ అయ్యాడని నేను అనుకున్నా. కానీ ఇక వరల్డ్ కప్ సెమీఫైనల్ లో అలా అలా రన్అట్ అవ్వడం, నా నా ఒపీనియన్ లో రన్అట్ అవ్వకపోయింటే మనమే గెలిచేవాళ్ళం మ్యాచ్. అదైతే 100% నేను రాసిస్తా. అందరూ ధోనిని క్రిటిసైజ్ చేస్తారు కానీ నేను ధోనికి పెద్ద ఫ్యాన్ కాదు, డిస్క్లైమర్. బట్ ఆ రోజు ఆ చేజన్ క్యాలిక్యులేట్ చేయడంలో ధోని, జడేజా కరెక్ట్ పని చేశారు. ధోని లీవ్ ఏదో బాల్ లీవ్ చేశాడు అన్నారు, అదంతా పక్కన పెట్టేసిన లాస్ట్ 2 overs 38 runs, ఫస్ట్ బాల్ 6 కొట్టాడు అంటే ఫర్గ్యూసన్ ఓవర్ లో. ఇంకో మిగిలిన 4 బాల్లలో ఇంకో 5 runs ఉన్నా 24 runs ఉన్నా కానీ కొట్టేసేవాడు ధోని నీషం. అది నా కాన్ఫిడెన్స్. ఎందుకంటే నీషం లాంటి బౌలర్ ని ధోని కొట్టగలుగుతాడు. అదే ధోని క్యాలిక్యులేట్ చేసాడు. ఇప్పుడు నీకు ట్రెంట్ బోల్ట్ లాస్ట్ ఓవర్ వేసాడు అనుకో, అది వేరే విషయం, అది కొట్టలేడు, ధోని కొట్టలేడు. నీషం లాంటి బౌలర్ ని ఈజీగా కొడతాడు ధోని. సో 22-23 runs ఒకవేళ మిగిలి ఉండే అనుకో లాస్ట్ ఓవర్, మనమే గెలిచేవాళ్ళం, అదైతే 100%. సో నేను ఎంత ఎవరేమన్నా గానీ, నేను ధోనికి ఫ్యాన్ కాకపోయినా గానీ ఆ సెమీఫైనల్ చేసిపోతే పర్ఫెక్ట్ చేసి, ప్రాబ్లీ ఆ డిసప్పాయింట్మెంట్ వల్లనే ధోని మరి ఆగినట్టున్నాడు. మళ్ళీ అబ్బా ఫినిష్ చేయాల్సిన మ్యాచ్ చేయలేకపోయాము, T20 ఆడదామా అని ఆలోచించుంటాడు నాకు తెలిసి. కానీ ఇక కరోనా క్యాజువాలిటీలో ధోని కూడా చేరాడు అనమాట. యాక్చువల్లీ నాకు ధోని ఆ న్యూస్ కంటే దాని ఫాలో అప్ న్యూస్, సురేష్ రైనా న్యూస్ కొంచెం యునో ఇట్స్ సార్ట్ ఆఫ్ సర్ప్రైజ్. ఎందుకంటే అఫ్ కోర్స్ రైనా రీసెంట్ ఇయర్స్ లో ఐ మీన్ ఇండియన్ టీమ్ సెలెక్షన్ కి కొంచెం దగ్గరలో అయితే లేడు ఫ్రాంక్ గా చెప్పాలంటే. బట్ గివెన్ దట్ T20 లైక్ T20 స్పెషలిస్ట్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ కి సురేష్ రైనా ఏం చేశాడో ఎంత చేశాడో అది మనం చెప్పనక్కర్లేదు, ఇట్స్ దేర్ ఫర్ ఎవ్రీ వన్ టు సీ. సో అవన్నీ ఆలోచించినప్పుడు నాకు మేబీ రైనా T20 వరల్డ్ కప్ ని టార్గెట్ చేస్తున్నాడేమో అని థాట్స్ వచ్చేవి. బట్ సడన్లీ వెన్ ఐ హర్డ్ దట్ సురేష్ రైనా కూడా జాయిన్ అవుతున్నాడు ధోని అన్నతో కలిసి అని అన్నప్పుడు కొంచెం షాక్ అయ్యా. బట్ అదే మనం ఇట్లా ధోని అండ్ రైనా కెరియర్స్ చూసుకుంటే నిజంగా
ఒక విధంగా ధోని స్టార్ట్ మనం గుర్తు తెచ్చుకుంటే విత్ ఆల్ దోస్ లాంగ్ హెయిర్ అండ్ ఆల్ దట్ డాషింగ్ సిక్స్ సీటింగ్ కానీ ఇంకా హెలికాప్టర్ షాట్ లాంటి ఒక ట్రేడ్ మార్క్ షాట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నప్పుడు నాకు తెలిసి అట్లీస్ట్ మన జనరేషన్ వరకు నో వన్ కెన్ ఇగ్నోర్ ద ఫ్యాక్ట్ దట్ మనం ధోని లేకుండా ఒక విధంగా చెప్పాలంటే క్రికెట్ ఊహించుకోవడం కొంచెం కష్టమే మన జనరేషన్ వరకు. అంటే సచిన్ అంతా అయిపోయిన తర్వాత ఐ థింక్ నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ప్లేయర్స్ లో ఐ థింక్ ధోని హ్యాస్ హ్యాడ్ హిస్ ఓన్ నిష్ ఫర్ హిమ్సెల్ఫ్. ఖచ్చితంగా ధోని ఎప్పుడైతే T20 వరల్డ్ కప్ కి బచ్చా టీం ని తీసుకెళ్లి ఎప్పుడైతే మనం అట్లా కొట్టామో కప్పు కొట్టామో అక్కడనే ఇక అంతే టర్న్ అయిపోయింది స్టార్ అసలు. అంటే కరెక్ట్ నువ్వు చెప్పింది. అసలు ధోని ఫస్ట్ వచ్చినప్పుడు నాకు గుర్తు, నాకు అసలు ఇండియన్ టీం కి సెలెక్ట్ కాకముందే అదేంటి ముందు ఇండియా సిరీస్ ఏదో అప్పుడంతా బాగా బజ్ ఉండే. అప్పట్లో ఉన్న చిన్నపాటి మీడియాలో కూడా బాగా బజ్ ఉంది. ఎవరో బాగా సిక్స్లు కూడా తట్టు ధోని అనేవాడు వస్తాడు టీంలోకి తీసుకోవాలని దినేష్ కార్తిక్ కన్నాకి ఇంకా ధోనికి ఇద్దరికి పోటీ ఉండేది. అంటే ధోనిని తీసుకున్నారు, ధోని ప్రూవ్ చేసుకున్నాడు. అసలు వండర్ఫుల్ అసలు. కానీ ఆ ఒక్కసారి ఎప్పుడైతే T20 వరల్డ్ కప్ అయిందో అక్కడ ఎప్పుడైతే స్టార్ టర్న్ అయిందో అది అక్కడి నుంచి వేరే ధోనిని చూసాం కంప్లీట్ గా. అప్పుడు ముందు వరకు జస్ట్ సిక్స్లు కొట్టేవాడు. అదంతా నీకు కన్సిస్టెన్సీ పెద్ద లేదు చూసుకుంటే అప్పటి వరకు. అది నీకు ఫినిష్ చేసేవాడు మ్యాచెస్ బాగానే, ఫినిషర్ అని ట్యాగ్ వచ్చింది అప్పటికి. కానీ నీకు ఎప్పుడు ఇంకో వర్జన్ ఆఫ్ ధోని ఏదైతే తర్వాత చూడడం స్టార్ట్ చేసాం, ఏదంటే సడన్ గా 5 వికెట్స్ పడ్డాయి అనుకో, అది నీకు టీంను గుంజుకు తీసుకెళ్లేది నీకు మినిమం డీసెంట్ టోటల్ కి. ఆ ధోని మనం తర్వాతే చూసాం. అది నాకు తెలిసి పీక్ ఆఫ్ ధోని అంటే అదే 2008 to 2012 నన్ను అడిగితే. 2013 తర్వాత మనం చూస్తూనే ఉన్నాం ఇక జనాలు, ఇక ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళు కూడా ఇక ధోనిని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు అప్రోచ్ గురించి. బాగా మరీ జిడ్డు ఎక్కువ ఆడుతున్నాడని. ఐ థింక్ అదే మనం చెప్పుకున్నట్టు వన్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ హిస్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్ అన్నట్టు. ధోని చాలా మ్యాచెస్ అన్ని కూడా తన ఓన్ వే ఆఫ్ ఎందుకంటే ధోనికి యాక్చువల్ గా ద ఫినిషర్ అని క్రికెట్ లో ఒక స్టాంప్ పడిపోయింది. అంటే అంతకుముందు మైకెల్ బెవెన్ ఉండేది ఆ ట్యాగ్ ద ఫినిషర్ అని. సో మైకెల్ బెవెన్ అయిపోయిన తర్వాత ధోని ఆ ట్యాగ్ ఐ థింక్ హీ ఎర్న్డ్ ఇట్. బికాజ్ ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ లో మ్యాచ్ ఎట్లాంటి టైప్ ఆఫ్ వెదర్ రిక్వైర్డ్ రన్ రేట్ కొంచెం ఎక్కువ ఉన్నా లేదు, రిక్వైర్డ్ రన్ రేట్ కొంచెం మనకి రీచబుల్ స్టేజ్ లో ఉన్నా సరే ధోని అప్రోచ్ అంతా డిఫరెంట్ ఉండేది. ఎలా అంటే నార్మల్ గా అంతకు ముందు వరకు ఓడిఐలో చేసెస్ ని ఒక రకంగా ప్లాన్డ్ గా ఓకే ఈ బౌలర్స్ ని టార్గెట్ చేయాలా, ఇన్ని ఓవర్స్ లో ఇంత టార్గెట్ అని ఇట్లా ఒక టైప్ ఆఫ్ సిస్టమాటిక్ రన్ చేసెస్ కి మనం అలవాటు పడ్డాం. కానీ ధోని ఎట్లా అంటే తను లాస్ట్ వరకు యు నెవర్ నో ఏ బౌలర్ ని టార్గెట్ చేస్తున్నాడు, ఏ బాల్ ని టార్గెట్ చేస్తున్నాడు. లేదంటే పర్టికులర్ బాల్లో కొన్నిసార్లు తన మైండ్ లో ఓన్లీ 2 తిరగాలి అని ఉంటది, 6, 4 ఇవన్నీ పక్కన పెట్టి 2 మాత్రమే టార్గెట్ చేస్తాడు. సో ఇలాంటి క్యాల్కులేషన్ అన్ని కూడా ఐ థింక్ ధోని ఈజ్ అన్ అబ్సల్యూట్ జీనియస్. అది మనం వాలిడేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ధోని మాస్టర్ మైండ్ కి తన థింకింగ్ స్ట్రాటజీస్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్ ద సక్సెస్ఫుల్ రన్ చేసెస్ దట్ హీ హెస్ హ్యాడ్. అతని కాంట్రిబ్యూషన్ 20, 10, 30, 40 ఎంతైనా సరే ఆ ప్లాన్ చేసిన టార్గెట్ చేజ్ అనేది ఎలా పేస్ చేస్తారో మనం ఒకసారి చూస్తే ఐ థింక్ యూ విల్ బి అబ్సల్యూట్లీ అమేజ్డ్. ధోని ఎందుకు అందరూ ధోని మాస్టర్ మైండ్, ధోని జీనియస్, లేదంటే ధోని ద సూపర్ కూల్, ధోని ద ఫినిషర్ ఇట్లాంటి ట్యాగ్స్ అని ఎందుకు ఇస్తారని చూస్తే అఫ్ కోర్స్ ధోని స్టంప్ వర్క్ అనేది అది ఎంత బ్రిలియంటో మనం అందరికీ తెలిసిందే. ఇందాక నీషం గురించి చెప్పా కదా, అలా నీషం గురించి చెప్పినట్టే ధోని ఇప్పుడు ఏ బౌలర్ ని టార్గెట్ చేస్తున్నాడు, ఎలా టోటల్ ప్లాన్ చేస్తున్నాడు అనేది ఈజ్ మాస్టర్ మైండ్. కానీ ఏజ్ పెరిగే కొద్ది 2012-13 తర్వాత ధోని 300+ టార్గెట్ ఉంటే ఎక్కువ చేజ్ చేయలేకపోయాడని నాకు అనిపించింది బాగా. ఏమంటావు? అవును, ఐ థింక్ పార్ట్లీ మనం రికార్డ్స్ చెక్ చేసుకుంటే నువ్వు చెప్పిన ఫ్యాక్ట్ కరెక్టే. బట్ అదే చెప్పినట్టు అంతకు ముందు ధోని అప్రోచ్ అనేది లాస్ట్ వరకు మ్యాచ్ని తీసుకెళ్ళడం,
స్పెసిఫిక్ గా కొంతమంది బౌలర్స్ ని టార్గెట్ చేయడం, అలా అంతా కూడా డెఫినెట్లీ ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీ నువ్వు అన్నట్టుగా 2013 తర్వాత స్లోలీ ఇట్ ఫేడెడ్ ఆఫ్. ఐ థింక్ పార్ట్ ఆఫ్ ద రీజన్ ఇంకొకటి ఎందుకంటే నా ఒపీనియన్ స్ట్రాంగ్లీ 2011 2012 వరకు సచిన్ ఉన్నాడు మన వన్డే టీంలో. సో వీ హ్యాడ్ దిస్ అప్కమింగ్ స్టార్స్, కోహ్లీ ఆ టైంలో, సురేష్ రైనా. ఇంకా నాకేమనిపించిందంటే ఇండియన్ మిడిల్ ఆర్డర్ 2012 వరకు అట్లీస్ట్, ఎందుకంటే విత్ వీరేందర్ సెహ్వాగ్ అండ్ సచిన్ ఓపెనింగ్ వీళ్ళందరూ ఉండేసరికి ఇండియన్ మిడిల్ ఆర్డర్ పెద్ద కన్సర్న్ కాదు 2012 వరకు, ఎందుకంటే యువరాజ్ సింగ్ ఉంటుండే, మొహమ్మద్ కేఎఫ్ అంతకు ముందు. అలాగా ఎవరో ఒకరు మనకి సాలిడ్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ అనే వాళ్ళు ఉండేవారు. అంటే ద కీ పొజిషన్స్ నెంబర్ 4 and 5 ఇలాంటి పొజిషన్స్ లో మంచి కీ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ఇంజురీ అయినా మనకి బ్యాకప్ కి సాలిడ్ ప్రూవెన్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. సో ఐ థింక్ 2013 మేబీ ఆ టైంలో మనకి మిడిల్ ఆర్డర్ ఇప్పుడు ఎప్పుడైతే యువరాజ్ సింగ్ కొంచెం క్యాన్సర్ అయ్యి మళ్ళీ రికవర్ అయిన తర్వాత ఇంకా కొంచెం ఫామ్ తో ఇష్యూస్ రావడం, ఇంకా సచిన్ రిటైర్ అయిపోవడం, సో ఇవన్నీ కూడా ఈ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఏమైనాయి అంటే అప్పుడు ఇండియాలో కొంతమంది ప్లేయర్స్ ని ట్రై చేశారు. అప్పుడు లైక్ ప్లేయర్స్ లైక్ మనోజ్ తివారీ అని, అంబట్ రాయుడు అని, ఇంకా అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేయర్స్ ని కొంతమందిని ట్రై చేశారు ఆ మూమెంట్ లో. సో నాకు అనిపించి ఆ బ్యాలెన్స్ కొంచెం అప్సెట్ అయి ఉంటుంది. ఎందుకంటే ధోనీకి ఎప్పుడు కూడా యూనో వాట్ ఎవర్ పొజిషన్ హీ కమ్స్, తను నెంబర్ 5 నెంబర్ 6 నెంబర్ 7 చేసిన మోస్ట్లీ రన్ చేసెస్ లో తనకి అట్లీస్ట్ ఒక స్టేబుల్ 3 or 4 లో ఒక స్టాండర్డ్ ప్రూవెన్ ప్లేయర్ కన్ఫర్మ్ గా ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. బట్ ఐ థింక్ 2013 తర్వాత అది తగ్గింది. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ధోనీస్ ఇంపాక్ట్ వేరే ప్లేయర్స్ ఇలా లేకపోవడం వల్ల తగ్గిందని అనట్లేదు. బట్ ఏంటంటే సమ్ టైమ్స్ మోస్ట్లీ ఇన్ ఓడిఐ క్రికెట్ యూ ఆల్వేస్ నీడ్ హెల్ప్ ఫ్రమ్ ఆల్ ఎండ్స్. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ధోని స్ట్రగుల్ అయ్యాడు అని మాత్రం ఒప్పుకోవాల్సిందే. అంటే నేను బ్లంట్ గా చెప్పాలంటే ఇప్పుడు ధోని సర్వైవ్ అయ్యాడు వితౌట్ ఎనీ ప్రాబ్లం, ఈవెన్ దో అంత సక్సెస్ రేట్ లేకపోయినా. ఎందుకు అంటే విరాట్ కోహ్లీ రీజన్ నేనంట. ఎందుకంటే మాక్సిమం ఫినిషింగ్ అంతా కోహ్లీ చేసాడు 2012 తర్వాత 13 తర్వాత నుంచి ఈ వాజ్ ఎట్ స్పీక్ కదా. అవును. సో నీకు అంటే ధోని పైన డిపెండెన్సీ తగ్గింది. ఒకటి ఏంటంటే కోహ్లీ చేజ్ మాస్టర్ అనేది అందరికీ తెలిసిందే. సో ధోనికి ఫినిష్ చేసే ఛాన్సెస్ తక్కువ వచ్చినాయి. కానీ ప్రాబ్లం ఏమైందంటే ఆప్టిక్స్ ప్రకారంగా జనాలు ఇప్పుడు చూడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు కోహ్లీ ఫెయిల్ అయినప్పుడు ధోనికి వచ్చిన 10 ఛాన్సుల్లో మేబీ ఇదివరకు ఉన్నంత సక్సెస్ రేట్ మెయింటైన్ చేయలేకపోయాడు. అఫ్ కోర్స్ అది నీకు శాంపుల్ సైజ్ ఎక్కువ ఉంటే నీకు ఛాన్సెస్ ఉంటాయి నీ టాలెంట్ చూపించుకోవడానికి. నీకు వచ్చిన 10 ఛాన్సుల్లో నువ్వు 5 ఏళ్లలో వచ్చిన 10 ఛాన్సుల్లో నువ్వు తక్కువ చేసినట్టు కనిపిస్తే 5 మ్యాచ్ల కంటే తక్కువ గెలిపించావు అనుకో, జనాలు ముద్రేస్తారు ఇమీడియట్ గా, అంతే కదా. అవును. అదొక ఫ్యాక్టర్ అని నాకు అనిపిస్తుంది. కానీ ఎంత మాట్లాడుకున్నా కానీ వస్తూనే ఉంటుంది అబ్బా ధోని. ఆఫ్టర్ 2013 ధోని ఇస్ అ పోలరైజింగ్ ఫిగర్. అది ఎంత కాదన్నా మనం వీ హావ్ టు యాక్సెప్ట్ దట్. చాలా మంది కొంతమంది ఎల్లో బట్టల్లోనే బాగా ఆడతాడంటారు. అది ఏమో నిజంగా చూస్తే కూడా, మనిషిని చూస్తే కూడా నీకు సడన్ గా నీకు ఇండియా బట్టల్లో చూడు, ఎల్లో బట్టల్లో చూడు. మనిషి ఇండియా బట్టల్లో ఏంటో నీకు ఏదో చాలా పెద్దవాడిని నేను అన్నట్టు ఇట్లా రంగు వేసుకోడు. ఫస్ట్ థింగ్ రంగు వేసుకోకుండా లూజ్ బట్టలు వేసుకుంటాడు. ఎందుకో మరి అది ఎందుకట్లా, అది కావాలని చేస్తాడో మరి అట్లా, మరి టీమిండియా ఫిట్టింగ్ అట్లుంటుందో తెలియదు. అట్లా ఎందుకో పెద్ద మనిషిలా ఉంటాడు. ఇప్పుడు సిఎస్కే అయితే మొత్తం అంతా కటింగ్ నీకు ట్రిమ్ చేసుకొని నీకు మొత్తం రంగు వేసుకొని ఇట్లా టిప్ టాప్ రెడీ వస్తాడు అసలు. ఇంకా నీకు ఆ అబ్జెన్సీ కూడా వేరే ఉంటదిలే. నీకు ఎప్పుడైనా అనిపించింది అట్లా? యాక్చువల్లీ ఈ కామెంట్స్ సిఎస్కే ఫ్యాన్స్ ని కొంచెం హర్ట్ అయి ఉండొచ్చు. బట్ యాక్చువల్లీ నో అఫెన్స్ టు ఎనీ ఆఫ్ ది సిఎస్కే ఆర్ ఎనీ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ ఫర్ దట్ మ్యాటర్. ఎందుకంటే నాకు పర్సనల్ నా అబ్జర్వేషన్ లో ధోని టేక్స్ క్రికెట్ వెరీ సీరియస్లీ, వెదర్ ఈస్ ప్లేయింగ్ ఫర్ ది కంట్రీ ఆర్ ఈ ఐపీఎల్ కి ఆడినా, ఐపీఎల్ టీమ్ కి ఆడినా, లేదంటే ఇండియాకి ఆడినా. వన్ థింగ్ ఈస్ ష్యూర్, ఈ టేక్స్ హిస్ క్రికెట్ సీరియస్లీ. బట్ ఏంటంటే నా పర్సనల్ అబ్జర్వేషన్ సిఎస్కే కి ఆడినప్పుడు
ధోని కొంచెం ఐ మీన్ నాకు అనిపించిన ఫీలింగ్ ఇంటెన్సిటీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది సిఎస్కే ఆడినప్పుడు. ఎందుకంటే నాకు నేను చెప్పిన స్టేట్మెంట్ కి ప్రూఫ్ ఏంటంటే ధోని ఒక రీసెంట్ ఐ థింక్ ప్రీవియస్ ఐపీఎల్లో ఒక నో బాల్ క్యాచ్ కి ఐ థింక్ మిచెల్ శాంట్నర్ అనుకుంటా బెన్ స్టోక్స్ బౌల్డ్ అనుకుంటా. సో జడేజా కూడా ఉన్నట్టున్నాడు ఐ ఫీల్ ఇఫ్ ఐ నాట్ రాంగ్. సో ఒక జడేజా కూడా అందుకున్నాడు అప్పుడు. అవుట్ అయిపోయిన తర్వాత బయట డగ్అవుట్ నుంచి అంపైర్ వరకు ఐ మీన్ చాలా కోపంతో వెళ్ళాడు. సో అలాంటి ధోనిని నేను ఎప్పుడైనా చూస్తానని నేను అనుకోలే. ఎందుకంటే ధోని గురించి మాట్లాడినప్పుడు కానీ ధోనిని గుర్తెచ్చుకున్నప్పుడు అందరూ కూడా మిస్టర్ కూల్ ఇట్లాంటి చాలా యూనో కూల్ ట్యాక్స్ ఉంటాయి అన్ని కూడా. సో ధోని అంత అగ్రెసివ్ అయ్యి ఫీల్డ్ లోకి వెళ్ళి ఒక ఐపీఎల్ మ్యాచ్, అది కూడా నాకు తెలిసేది నాన్ ఇన్కాన్సిక్వెన్షియల్ మ్యాచ్, అదేమి కూడా అంత వెయిటేజ్ ఉన్న మ్యాచ్ కూడా కాదనుకుంటాను నేను నాకు తెలిసినంత వరకు. సో ఆ మ్యాచ్ లో ధోని అంత ఐ మీన్ అంత కోపం తెచ్చుకుని అంపైర్ తో ఆర్గ్యూ చేసే వరకు వెళ్ళినప్పుడు నేను నా పర్సనల్ అబ్జర్వేషన్ మేబీ కరెక్ట్ అని అప్పుడు ఫీల్ అయ్యా. అంటే ధోని సిఎస్కే ఆడినప్పుడు చాలా హీ టేక్స్ ఎక్స్ట్రా ప్రైడ్ అనే ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఐ మైట్ బి రాంగ్, ఐ మైట్ బి రైట్, బట్ దట్ ఈస్ ఆల్ అబౌట్ మై ఒపీనియన్. అది అవును, ఖచ్చితంగా నేను కూడా చూడాలి రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు అసలు. అది ధోని కాబట్టి ఎవరేం అనలే, కానీ ఇప్పుడు ఎవరో నీకు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఎవరి ఎగ్జాంపుల్ హార్దిక్ పాండ్యా లాంటి వాడు పోయి ఉంటే ఏమయ్యేటప్పుడు. నాకు తెలిసి ఈ ధోని కోహ్లీ ఇలాంటి ప్లేయర్స్ కాకుండా ఏ వేరే ప్లేయర్ వెళ్ళినా సరే నేను అనుకోవడం పనిష్మెంట్ కొంచెం సివియర్ ఉండేదేమో అనుకుంటున్నా. అప్పుడు ఏదో సమ్ మ్యాచ్ ఫీజ్ ఏదో చిన్న పనిష్మెంట్ అయిపోయి వదిలేశారు. బట్ వేరే ప్లేయర్ అయితే ఖచ్చితంగా ఐ థింక్ ఇంపాక్ట్ అనేది కొంచెం పెద్దగా ఉండుండే. డెఫినెట్లీ అది మాత్రం కంపల్సరీ. అదైతే అసలు అది టెల్లింగ్. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఒక డాక్యుమెంటరీ కూడా చేశారు కదా సిఎస్కే వాళ్ళు. అదేంటి వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత 1 year తర్వాత హాట్ స్టార్ లో ఒకటి వేశారు కదా, రోర్ ఆఫ్ ద లయన్ అనుకుంటా దాని పేరు. అది చూసావాను? దాంట్లో ఒక క్లిప్, దానిలో ఒక సెగ్మెంట్ ఉంది. అదేంటంటే సిఎస్కే వాళ్ళు కంబ్యాక్ సెషన్ అప్పుడు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు అనమాట ఆడిటోరియం. అక్కడ ధోని ఏడుస్తాడు. అది ఆన్ కెమెరా చూపిస్తారు. ఇట్లా ఎమోషనల్ అయిపోయి ఇట్లా 2 ఏళ్ళు మేము ఆడలేకపోయాము, ఫ్యాన్స్ దూరంగా ఉన్నామని. అసలు ధోని ఏడవడం అసలు నీకు అది ఇంపాసిబుల్. ఎంత కాదు ఇప్పుడు నీకు అది ఇక బేసిక్ గా డిక్లేర్ చేసుకున్నట్టు ధోని. ఇక ఇంకా అది ఆ డాక్యుమెంటరీ ప్రొడక్షన్ కూడా ధోని చేసాడు సినిమాకి లాగా. ఓకే. సో బేసికలీ షోయింగ్ ఇస్ సైడ్. నాకు సిఎస్కే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ క్లోజ్ టు మీ అని ఈ డిక్లేర్డ్ బేసికలీ. అవును, ఐ థింక్ దానికి కారణాలు కూడా ఏమై ఉంటాయంటే జనరల్ గా ప్రతి ఐపీఎల్ లాంచ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు చూడు సచిన్ అనగానే ముంబై, షేవాగ్ అనగానే ఢిల్లీ, యూనో గంగూలీ అనగానే కోల్కతా, ఇలాగా కొన్ని సిటీస్ కి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ప్లేయర్స్ ఉన్నారు. కానీ ధోని కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ స్మాల్ టౌన్ లైక్ జార్ఖండ్. సో ధోనిని ఫస్ట్ చెన్నై ఐ మీన్ ఫస్ట్ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్నప్పటి నుండి ఐ థింక్ లైక్ యునో ఫ్యాన్స్ కానీ అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ ఐ థింక్ దే ఆల్ రిసీవ్డ్ ధోని వెరీ వెల్. అండ్ అది అయిన తర్వాత కూడా యూనో ధోని స్లోలీ ఒక ఎమోషన్ అయిపోయాడు చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ కి అందరికీ కూడా. సో యునో ఐ థింక్ మేబీ ధోని ఆల్సో, ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు మనం అఫ్ కోర్స్ కోహ్లీ ఈజ్ అ రేర్ ఎక్సెప్షన్ అనుకో. ఫస్ట్ సీజన్ నుంచి హీస్ ప్లేయింగ్ ఫర్ బెంగళూరు విచ్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ హిస్ హోమ్ టౌన్ ఆర్ హోమ్ ఫ్రాంచైజ్. బట్ యా ఇన్ ఇయర్స్ నుంచి ఆడుతున్నాడు. అలాగే ధోని కూడా లైక్ యూనో ఆ స్మాల్ టౌన్ నుంచి వచ్చి చెన్నైలో తను యూనో చెన్నై సూపర్ కింగ్స్ అక్కడి నుంచి వచ్చిన లవ్ ఎమోషన్ ఏదన్నా ఉంది. సో ఐ థింక్ ఇట్ ఆల్ ఓవర్ హిమ్. అండ్ ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు ధోని యూనో ఎందుకు సిఎస్కే అంటే అంత ఎమోషన్ ఫీల్ అవుతాడని. అసలు నిజమే. అసలు అంటే సర్ప్రైజింగ్ అసలు. అసలు నార్త్ ఇండియా నుంచి ఒక ప్లేయర్ వచ్చేసి చెన్నై వాళ్ళు అంతే వాళ్ళు ప్రేమిస్తే ఒక తీసుకున్నాడు కూడా. అట్లా అది చాలా రేరు. ఎవరికైనా నీకు ప్రేమని కురిపిస్తే తీసుకునే గుణం కూడా ఇంపార్టెంట్. అది ధోనికి ఉంది బాగా. అది అది నిజంగా అప్రిషియేట్ చేయాలి విషయం. 100%. అదే ఇంకోటి ఇదేంటి అయితే
నీకు ధోని ఇప్పుడు ఈ కూల్ పర్సోనా ఇదంతా నీకు అది నిజంగానే ధోని తత్వం అంటావా, లేకపోతే ఇస్ ఇట్ హిజ్ ఓన్ బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి ఇట్స్ అన్ ఎలాబరేట్ ఎక్సర్సైజ్ అంటావా? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? నన్ను అడిగితే ధోని నేను అబ్జర్వ్ చేసిన ఎప్పుడైనా సరే ప్రతి సిచ్యువేషన్ లో ఒక కామన్ విషయం ఒకటి కనబడుతుంది. అది ఏంటంటే ధోని ఎలాంటి సిచ్యువేషన్ అవని మ్యాచ్ లో ధోని లోపల ఏం ఆలోచిస్తున్నాడు, నెక్స్ట్ ఓవర్ ఎవరికి బౌలింగ్ ఇస్తున్నాడు, లేదంటే నెక్స్ట్ తన ప్లాన్ ఏంటనేది ఎవరికి కూడా తెలియదు అసలు. అందరూ ఒకటి గెస్ చేస్తారు, అరే సర్లే ఇంకేమున్నాయి 2 ఓవర్స్ ఉన్నాయి, 2 బౌలర్స్ ఉన్నారు, వీళ్ళకే ఇస్తాడేమో ఇంకా ఆప్షన్ లేదని అనుకుంటారు. కానీ అలాంటి మూమెంట్ లోనే హీ విల్ పుల్ అవుట్ సర్ప్రైజ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో నేను అనుకోవడం ఎప్పుడైనా సరే కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటికల్లీ కొన్ని డెసిషన్స్ మనం న్యాచురల్ గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఏమైందంటే ధోనికి ఆ ఫేజ్ కోహ్లీస్ గ్రోత్ తోటి కొలైడ్ అయింది. సో కోహ్లీ ఎప్పుడైతే వెన్ ఈస్ బికమింగ్ ద సూపర్ స్టార్ దట్ హీఈస్ రైట్ నౌ, ఈ మూమెంట్ లో ధోని యొక్క ద బెస్ట్ పర్పుల్ ప్యాచ్ అనేది స్లోలీ ఐ థింక్ ఇట్ కొలైడెడ్ విత్ కోహ్లీస్ గ్రోత్. సో ఆ రెండు ఇదయ్యేసరికి చాలా మంది ఎట్లా అంటే ఐ మీన్ ధోని యాజ్ అ క్యాప్టెన్, ధోని యాజ్ అ ప్లేయర్, ధోని యాజ్ అ కీపర్ ఇలా సెపరేట్ గా చూస్తే యూ విల్ నాట్ ఫైండ్ టూ మెనీ థింగ్స్ టు కంప్లైన్. బట్ ఓవరాల్ గా చూస్తే నన్ను అడిగితే ధోని ఎప్పుడు కూడా ఆ పర్సన్ అయితే సింపుల్ అండ్ కామ్ ఈజీ గోయింగ్ లాగే మెయింటైన్ చేశాడు. ఫ్యాన్స్ దగ్గర కూడా ఎప్పుడు అలాగే ఉంటుంది. బట్ రియల్ లైఫ్ లో కూడా ధోని అదేనేమో అని అనుకుంటా. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా చాలా లోకి ఉంటాడు ధోని. ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఫ్లాషీ పోస్ట్ ఇట్లాంటి పెట్టడం ఎక్కువ చేయడు, చాలా లోకి ఉంటాడు. అండ్ ఎక్కువ బయట ఏదైనా ఫంక్షన్స్ కి కానీ ఏదైనా షాపింగ్ ఓపెనింగ్స్ కి కానీ అక్కడికి ఇక్కడికి విపరీతంగా బయటికి వెళ్ళి అవుట్ గోయింగ్ కూడా కాదు. సో మేబీ ఐ థింక్ ఈజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రోవర్ట్ అండ్ హీ లైక్స్ టు తన అంటే తన క్లోజ్ సర్కిల్ తో షేర్ చేసుకునే టైప్ ఆఫ్ పర్సన్ ఏమో నేను అనుకుంటున్నాను. అది మేబీ ఆన్సర్ ఇస్ కొంచెం ఏదో మధ్యలో ఉండొచ్చు. ఎలా అంటే తను నిజంగానే ఇంట్రోవర్ట్ అదే ఉండొచ్చు. బట్ ఇది అబ్జర్వ్ నాకు తెలిసి ధోని మంచివాడా చెడ్డవాడా అని పక్కన పెడితే నన్ను అడిగితే ధోని ఇస్ ద మోస్ట్ క్లెవర్ క్రికెటర్ టు ప్లే ఫర్ ఇండియా. అదైతే ఖచ్చితంగా చెప్తా విషయం. అందరికంటే తెలివిగల ప్లేయర్ ఎవరైతే ఉన్నారు ఇండియాకి ఆడిన వాళ్ళు అంటే వాళ్ళలో ధోని నెంబర్ 1. తనకు చాలా తెలుసు. ఓకే నా గురించి అందరూ అనుకుంటుంటారు, ధోని అంటే తెలుసు కాబట్టి టెస్ట్ మ్యాచ్ రిటైర్మెంట్ కూడా అట్లానే సడన్ గా నీకు పోయి రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు, చేసేసాడు. కావాలంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొచ్చు, కానీ పెట్టలేదు. ఈసారి కూడా అంతే. ఈసారి కూడా కావాలంటే ముందే చేయొచ్చు, ముందే ఎప్పుడో నీకు ఒకవేళ కాకపోతే ముందే అనౌన్స్ చేస్తుండొచ్చు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు ఎందుకు ఆగాడని నాకు ఎందుకు అనిపించింది అంటే 1 month లో ఐపీఎల్ ఉంది. హలో, 1 month లో ఐపీఎల్ ఉంది. సో నీకు ఎంతైనా సిఎస్కే అంటే తనకు ప్రాణం. మనం దీనికి ఎలా కిక్ ఆఫ్ చేయొచ్చు, మనం ఎట్లా సిఎస్కే ఫ్యాన్స్ కి ఎంత హైప్ చేయొచ్చు, ఫ్రాంచైజీని ఎంత బజ్ జనరేట్ చేయొచ్చు అనే విషయం మీద రోజు ఎగ్జాక్ట్ ఉండగా డిక్లేర్ చేశాడని నాకు అనిపించింది. అలా అది నా రీడ్. అది ముందే డిసైడ్ అయి ఉంటాడు, ఖచ్చితంగా ముందే డిసైడ్ అయి ఉంటాడు. ఎవరికి చెప్పుంటాడు, మేబీ రైనాకు తెలుసామో ముందే సో అది ముందే డిసైడ్ అయ్యారు. బట్ అది ఎప్పుడు చెప్పాలి అనేది చాలా తెలివిగా ఓకే మనకి మాక్సిమం బెనిఫిట్ ఎప్పుడైతుంది అని ఆలోచించాడు. ఓకే 1 month ఉంది, 1 month లో ఓకే ఇది ఉంది కాబట్టి ఇప్పుడు మనము రిటైర్ అయిపోదామని అనౌన్స్ చేద్దాము, మొత్తం బజ్ ఉంటుంది. నెక్స్ట్ మనం గ్రౌండ్ మీదకి ఎప్పుడు దిగుతామా, ఎప్పుడు ఆరతి పళ్ళాలు వేసుకొని ఎట్లా రెడీ ఉంటారు అందరు అని చెప్పి అందరు రెడీ ఉంటారు. అలా టీంకి ఇంకా బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. సో అలా నా రీడ్ అయితే అది. ఎందుకంటే ధోని ఏం చేసినా నీకు థాట్ లేకుండా అయితే ఏం చేయడు. ఇప్పుడు కొంతమంది అంటారు, ఒక నెరేటివ్ ఉంటుంది, ధోని ఏదో టైం పాస్ కి ఏమన్నా అనిపిస్తే చేసేస్తాడు ధోని అని. అదైతే ఖచ్చితంగా రాంగ్ అంటాను. అదైతే ఖచ్చితంగా రాంగ్. ప్రతి దానికి నీకు దేర్ ఇస్ సమ్ థాట్, తను ఏం చేసినా గానీ. ఇక అసలు ప్రతి దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది, థాట్ ఉంటుంది. అఫ్ కోర్స్ అన్నిట్లో నీకు తన లోపల ఏమనుకుంటా గానీ కూల్ గా చేయడం మాత్రం ఇంపార్టెంట్, అది మాత్రం చేస్తుంది అనమాట. అది నా రీడ్. ఓకే, ధోని గురించి చాలా చేసేసాము. అయితే ఇక మనం నీ ఫేవరెట్ ధోని మూమెంట్ ఏంటైతే ఫుల్ కెరియర్ లో? నా ఫేవరెట్ ధోని మూమెంట్ హ్యాస్ టు బి
2011 వరల్డ్ కప్ ఫైనల్ ఎందుకు అని అంటే నేను యువరాజ్ సింగ్ పెద్ద ఫ్యాన్ అయి ఉండి ఆ రోజు ఒక యువరాజ్ సింగ్ స్పెషల్ ఎక్స్పెక్ట్ చేశా యాక్చువల్గా, ఎందుకంటే యువరాజ్ సింగ్ ఫుల్ బ్లైండ్ ఫామ్ లో ఉండే 2011 అప్పుడు. నెక్స్ట్ నేను అప్పుడు ఇంజనీరింగ్ లో ఉండి అసలు ఈ మ్యాచెస్ ఎట్లా ఫాలో అవుతాను అంటే ఇంకా మ్యాచ్ అనాలిసిస్ ముందే టీవీ ఆన్ చేసి మ్యాచ్ అయిపోయిన పోస్ట్ అనాలిసిస్ తర్వాత హైలైట్స్ అయిపోయిన తర్వాత కూడా కట్టేవాడిని కాదు టీవీ. అంత పిచ్చగా 2011 వరల్డ్ కప్ ఫాలో అయ్యా. దానికి రీజన్స్ ఎందుకంటే ఇండియా బాగా ఆడుతున్నారు అండ్ మంచి ఫామ్ లో ఉన్నారు అందరూ, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యువరాజ్ సింగ్ మంచి ఫామ్ లో ఉన్నాడు, ప్రతి మ్యాచ్ లో ఆల్మోస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కాంట్రిబ్యూషన్ ఇస్తుండే. సో అందుకని అసలు ఈ 2011 వరల్డ్ కప్ అంటేనే ఒక రకమైన ఏ మ్యాచ్ కూడా ప్రతి మ్యాచ్ మై మోస్ట్ మెమరబుల్ గేమ్స్ గా కౌంట్ చేయొచ్చు. బట్ ఫైనల్ ఎందుకు అని అంటే ఇది చాలా మంది 100 మందిని అడిగితే 90 మెంబర్స్ ఇదే ఆన్సర్ ఇవ్వచ్చు. బట్ నాకు ఎందుకు పర్టికులర్ గా స్పెషల్ అంటే నేను ఆ రోజు యువరాజ్ సింగ్ స్పెషల్ ఎక్స్పెక్ట్ చేశాను. ఎప్పుడైతే ధోని బ్యాటింగ్ వచ్చాడో నాకు ఒక రకంగా లోపల చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఏంట్రా బాబు, యువరాజ్ సింగ్ వచ్చి ఆడతాడు ఉంటే ధోని వచ్చాడు, కొడతాడా అవుట్ అయిపోతాడా, యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చూడాలని ఒక టైప్ ఆఫ్ భయం ఉండే లోపల. యువరాజ్ సింగ్ బ్యాటింగ్ మళ్ళా అంటే కొన్నిసార్లు ఏంటంటే ప్లేయర్స్ బ్యాటింగ్ పొజిషన్ చేంజ్ అవ్వడం వల్ల కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు. అంటే ఆ రోజు యువరాజ్ సింగ్ ఒకవేళ మేబీ ధోని త్వరగా అవుట్ అయిపోయి ఉంటే యువరాజ్ సింగ్ కూడా మేబీ త్వరగా అవుట్ అయిపోయి ఉండొచ్చు. దీస్ ఆర్ ఆల్ ఇఫ్స్ అండ్ బట్స్. బట్ ఏంటంటే ఆ రోజు యువరాజ్ సింగ్ స్పెషల్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ధోని వచ్చి ఆ, నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే ఆ రోజు ఆ, నాకు పర్సనల్ గా శ్రీలంకన్ టీంలో ఎవరైనా యువరాజ్ సింగ్ అవుట్ చేయగలరా, వీళ్ళ దగ్గర మంచి ట్రిక్స్ ఉన్నాయి అని అనిపించిన బౌలర్ ఎవరైనా ఆ రోజు శ్రీలంక టీంలో ఉన్నారంటే ఇట్ ఈస్ ముత్తయ్య మురళీధరన్. సో మురళీధరన్ కి యువరాజ్ సింగ్ అవుట్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది అని నాకు అనిపించింది, ఎందుకంటే యువరాజ్ సింగ్ స్పిన్ కొంచెం స్ట్రగుల్ అయ్యేవాడు. సో 2011 వరల్డ్ కప్ టైంలో కూడా ఐ థింక్ హిస్ స్ట్రైక్ రేట్ ఈస్ బెటర్ అగేన్స్ట్ పేసర్స్ దాన్ స్పిన్నర్స్. సో నాకు అనిపించింది మేబీ మురళీధరన్ అయితే కొంచెం టఫ్ ఉంటుంది యువరాజ్ సింగ్ కానీ. బట్ మురళీధరన్ బౌలింగ్ అంతా కూడా ధోని చాలా క్లెవర్ గా నెగోషియేట్ చేశాడు. నన్ను అడిగితే ఏదో ఆ లాస్ట్ లో సిక్స్ కొట్టడము లేదంటే ధోని 90 ప్లస్ స్కోర్ చేయడము ఇదంతా ఒక రకమైనటువంటి మెమరీ వేరే వాళ్ళకి చాలా మందికి ఉంటుంది. బట్ నాకు స్పెషల్ మూమెంట్ ఏంటంటే ముత్తయ్య మురళీధరన్ ని ధోని ఎంత క్లెవర్ గా హ్యాండిల్ చేశాడో. అసలు ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ టు ధోని ఫైనల్ చూస్తే నన్ను అడిగితే దట్ ఈస్ ద బెస్ట్ ధోని మెమరీ ఐ హ్యావ్. అండ్ మై అడ్మిరేషన్ డబుల్డ్ ఆఫ్టర్ వాచింగ్ దట్ ఇన్నింగ్స్ ఫ్రమ్ ధోని. ఆల్దో ఐఎమ్ యువరాజ్ సింగ్ ఫ్యాన్, అది చూసిన తర్వాత పిచ్చోన్ అయిపోయా. అబ్బా ధోని మామూలుగా అసలు ఇంకా నాకైతే ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత కొన్ని నిమిషాలు ఆ, నాకు యువరాజ్ సింగ్ రాకపోయినా ధోని వచ్చి మ్యాచ్ గెలిపించాడని ఆనందం ఎక్కువైంది. అండ్ వాట్ అబౌట్ యూ రాహుల్, నీ ధోని ఫేవరెట్ ఇన్నింగ్స్ కానీ మెమరీ కానీ ఏదైతే అది? 2000 వరల్డ్ కప్ ఫైనల్ అందరు అంటారు కానీ నువ్వు అన్నట్టు, బట్ అదే ఇట్ ఇస్ స్పెషల్ ఇన్ ఇట్స్ ఓన్ వే. కానీ నన్ను అడిగితే నా లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకునే ధోని ఈ మూమెంట్ అంటే అప్పుడు ఇదేంటి జైపూర్ లో శ్రీలంకతో మ్యాచ్ 2006 లో అనుకుంటా. అవును, రన్ చేసి అప్పుడు రన్ చేసి ఎంతో సహకర సెంచరీ కొడతాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. సెకండ్ ఇన్నింగ్స్ లో మనం బ్యాటింగ్ వస్తాం, ధోని అనుకుంటా 1 డౌన్ పంపిస్తాను అనుకుంటా. 1 డౌన్ పంపిస్తే అసలు అప్పుడు ఆడిన ఇన్నింగ్స్ అంటే అప్పుడు అట్లా సిక్స్లు కొట్టడం ఎప్పుడు నేను నా జన్మలో ఎప్పుడు చూడలే. అప్పుడు అప్పటికీ నీకు అసలు ఆంటే అసలు ఎవరు లేరు, ధోనియే వరల్డ్ లో బెస్ట్ హిట్టర్ అప్పుడు, అంతే కదా. అసలు మైండ్ పోయింది అసలు. అది నాకు ఇంకా గుర్తుంది ఆ ఇన్నింగ్స్. అసలు ఎట్లా ఆడతాడు బా, ఎన్ని సిక్స్లు కొడతాడు, ఇష్టం వచ్చినట్టు కొట్టుడే ఆ రోజైతే. ఇంకా అసలు సెలబ్రేషన్, మెయిన్లీ సెలబ్రేషన్ ఇట్లా గన్ను పేల్చినట్టు పేలుస్తాడు కదా బ్యాట్ తో, అది గుర్తుందా నీకు? అవునవును, గుర్తుంది. అదైతే నాకు లైఫ్ లాంగ్ గుర్తుండే మూమెంట్ ఏంటి ధోని ఇది అంటే, ఇన్నింగ్స్ అయినా ఏదైనా కానీ ఆ రోజు కొట్టిన 183 నాట్అవుట్ తర్వాత చేసిన సెలబ్రేషన్, ఆ సెంచరీ కొట్టినప్పుడు చేసిన సెలబ్రేషన్ గన్ తో, ఇప్పుడు అర్థమవుతుంది మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటే. ఇప్పుడు ఆ గన్ సెలబ్రేషన్ ఎందుకు చేసాడు ఆయన, మిలిటరీ అంటే ఎందుకు ధోనికి ఇష్టం అనే విషయం అక్కడ కూడా తెలుస్తుంది. తను సోల్జర్ గా చూసుకునేటోడు అనమాట ఫస్ట్ నుంచి. అవును.
సో అది అంటే నా దృష్టిలో దట్ ఈస్ ద బెస్ట్ ఇన్నింగ్స్. అంటే అది ఎంతగా అంటే ఇక పిచ్చ ఫ్యాన్ అప్పుడు ధోనికి నేను అప్పట్లో అది అట్లా అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లా కొట్టాడు అప్పుడు. అట్లాంటి మళ్ళీ ఎప్పుడైనా చూస్తామని కూడా డౌట్ అనిపించింది నిజానికి కూడా. తర్వాత 1 year తర్వాత తగ్గిపోయింది. ధోని అంత సిక్స్లు ఎప్పుడు కొట్టాడు, మళ్ళీ లాస్ట్ 2 years ఎల్లో బట్టలు వేసుకున్నప్పుడు కొట్టాడు నువ్వు చూస్తే. కరెక్ట్ గా నీకు అంతే అంత లెవెల్లో నీకు 2007 2008 తర్వాత ఆడలేదు. లాస్ట్ 2 years సిఎస్కే ఆడుతున్నప్పుడు బాగా జోష్ ఎక్కువైంది. కానీ అది మాత్రం ఆ 2006 లో అప్పుడు కొట్టిన ఇన్నింగ్స్ మాత్రం అది మాత్రం అన్ఫర్గెటబుల్. ఓకే రాజు, మనం మస్తు మాట్లాడుకున్నాం ధోని గురించి. ఇప్పుడు పాపం రాముడైతే హనుమంతుడు పాపం. అంటే రైనా నన్ను అడిగితే చాలా అండర్ రేటెడ్ అబ్బా ఈ ఇండియన్ క్రికెట్ లో. నాకు ఈ మధ్య రిలీజ్ అయ్యా బాగా. నేను ఆ రోల్ ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండర్ వచ్చి నీకు స్పిన్ కొట్టడము, నీకు అదంతా నీకు బాగా నీకు స్ట్రైక్ రేట్ చూసుకుంటే రైనా చాలా హై ఉంటుంది. ఆ ఏరాలో అయితే ఆడాడు 2005 నుంచి 2012 2013 వరకు మెయిన్ పీక్. నీకు ఆ లెవెల్ స్ట్రైక్ రేట్ తో ఆడిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలుసు అసలు. నిజంగా ఫీల్డింగ్ కానీ నాకు బాగా గుర్తు. రైనా డెబ్యూ మ్యాచ్ అనుకుంటా, బ్యాటింగ్ ఏం ఆడు కానీ రన్అట్లు చేస్తాడు. 2 రన్అట్లు ఆ మ్యాచ్ లో, ఎక్స్ట్రాడినరీ రన్అట్లు అసలు. అప్పుడు నాకు అసలు ఆ విషయం మీద అసలు అంటే రైనా నన్ను అడిగితే ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకోవాలి మనం రైనా గురించి. చాలా మంది ఇప్పుడు యువరాజ్ గురించి మాట్లాడుకుంటారు, ధోని గురించి మాట్లాడుకుంటారు, బెస్ట్ ఇండియన్ వన్ డే క్రికెటర్స్ గురించి. ఐ థింక్ మనం రైనాను కూడా ఇంక్లూడ్ చేయాలి లిస్ట్ లో. ఏమంటావు? అవును, ఎందుకంటే కాకపోతే సురేష్ రైనా అంటే ఇఫ్ మనం ఓన్లీ ఇండియన్ టీమ్ లో బెస్ట్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ తీసుకుంటే ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే హెవీ కాంపిటీషన్ అయితే లేదు. 3 players దట్ పిక్ దెమ్సెల్వ్స్ అప్: ధోని, యువరాజ్ అండ్ సురేష్ రైనా. సో ఐ మీన్ అంతకుముందు ద్రవిడ్, గంగూలీ, టెండూల్కర్ వీళ్ళంతా డిఫరెంట్ రోల్స్ ప్లే చేసి అల్టిమేట్లీ దే సెటిల్డ్ ఇన్ ద టాప్ 3 or top 4 ఓడిఐ టీంలో కూడా. బట్ దాని కింద మిడిల్ ఆర్డర్ 5-6 కీ పొజిషన్స్ లో ఐ థింక్ నువ్వు అన్నట్టుగా రైనా చాలా పెద్ద పాత్ర పోషించాడు చెప్పాలంటే. సో ఐ థింక్ హీ డిజర్వ్స్ వన్ ప్లేస్. ఎందుకంటే నీకు మనం మర్చిపోతుంటాం ధోని. మనం ఎప్పుడు ధోని ఫినిషింగ్ స్టోరీలో ఎప్పుడు అవుటర్ ఎండ్ గురించి మర్చిపోతుంటాం మనం. ధోని ఈజ్ అ గ్రేట్ ఫినిషర్ కరెక్టే, కానీ అటు సైడ్ అవుటర్ సైడ్ ప్రతిసారి యువరాజ్ లేదా రైనా వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే ఓ 5 years. నీకు 4 down ఉండేది స్కోర్, 4 down 3 down ఉండేది. ధోనితో పాటు నీకు ఐదర్ రైనా ఉండేవాడు లేదా నీకు యువరాజ్ ఉండేవాడు. సో ఆ పరంగా నీకు నన్ను అడిగితే రైనాని మనం యువరాజ్ని పోల్చినంత రైనాని పోల్చాం. ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. యువరాజ్ ఆ ఫ్లాంబాయన్స్ అది చాలా ఎక్కువ. నీకు ఇంకోటి ఏంటంటే రైనా కెరియర్ లో నీకు ఆ షార్ట్ బాల్ కి ఇట్లా డాన్స్ చేస్తాడు కదా భరతనాట్యం, అది దాని వల్ల పాపం చాలా డ్యామేజ్ అయింది కానీ రైనా రెప్యుటేషన్ కి. లేకపోతే నన్ను అడిగితే రైనా ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ ఓడిఐ బ్యాట్స్మెన్ అయితే ఖచ్చితంగా మనం గుర్తించాలి. ఇప్పుడు బేసిక్ గా ఆ రోల్ కి ఇప్పుడు ఇంకా రిప్లేస్మెంట్ లేదు. ఇప్పుడు కూడా చూసుకుంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా కూడా అటు ఇటు ఇంజురీస్ అటు ఇటు కానీ ఇంకా రైనా ఇచ్చినంత కాన్ఫిడెన్స్ హార్దిక్ పాండ్యా కూడా ఇవ్వండి నన్ను అడిగితే లోవర్ మిడిల్ ఆర్డర్ లో. ఇప్పటికి ఇంకా లేదు. ఇంకా నీకు ఒక 1 year హార్దిక్ బాగా ఆడాడు కానీ, అంతేగాని కన్సిస్టెన్సీగా నీకు 4-5 years నీకు రైనా డెలివర్ చేసినట్టు చేయడం అది ఆ లెవెల్ రీచ్ అవ్వడం కష్టం. అది ఎవరైతారు అనేది చూడాలి నెక్స్ట్. మరి రిషబ్ పంత్ అవుతాడో మరి రిషబ్ పంత్ అంటే మరి ధోనికి అది ఇప్పుడు అనుకుంటున్నాం. ఇప్పుడు ధోని లేకపోతే ఎట్లా అని చూస్తే 1 year నుంచి ధోని లేకుండానే ఆడుతున్నాం చూసుకుంటే మరి రిషబ్ పంత్. సో మరి రైనా రిప్లేస్మెంట్ మాత్రం అది ఇంకా దొరకలే మనకి. చూడాలి ఎవరు రిప్లేస్ చేస్తారు. ఇప్పుడు ఉన్నారు ఐ థింక్ ప్లేయర్స్ లైక్ శ్రేయస్ అయ్యర్ కానీ ఇంకా శుభ్మన్ గిల్ కానీ. సో ప్లేయర్స్ అయితే డెఫినెట్లీ దేర్ ఆర్ పూల్ ఆఫ్ టాలెంట్ పూల్ అయితే ఉంది. కాకపోతే ఎవరు ఆ ప్లేస్ ని సీల్ చేస్తారనేది మేబీ వచ్చే 3-4 years లో మనకు తెలుస్తుంది హోప్ఫుల్లీ. ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే రైనా ఏజ్ 33 అంట. నమ్మావా నువ్వు? నాకు కొంచెం అంటే తను ఎప్పటి నుంచో ఆడుతున్నాడు అని ఊహించుకోవడం స్టార్ట్ చేస్తే అసలు 33 అంటే నమ్మబుద్ధి కావట్లేదు.
అంటే దానికి కూడా అంటే ఎంతైనా మరి యూపీలో ఏజ్ ఇండియాలో రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో ఉండే ఏజ్ డిఫరెంట్ ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. ఓకే ఓకే, లెట్స్ నాట్ గో దేర్ రాహుల్. కాదులే, అంటే చిన్నప్పుడు అంటే చాలా యంగ్ గా వచ్చాడు రేనా టీమ్ లోకి, అది మాత్రం కరెక్టేలే. కానీ అంటే చూడంగా నేను అరే రేనా ఎప్పటి నుంచి ఆడుతున్నాడు కదా 33 అని నేను షాక్ అయ్యాను అనమాట. మరి అప్పుడే నిజంగా అర్లీ రిటైర్మెంట్ అని చెప్పుకోవాలి. నాకు చూద్దాం. అసలు ఈ రేనా గురించి గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఫస్ట్ గుర్తొచ్చే మెమరీ ఏంటంటే, ఆ, ఒకసారి ఐ థింక్ 2000 ఎప్పుడు 6 or 5 ఒక సిరీస్ లో నాకు తెలిసి అదే ఇంజమామల్ హక్ ఒకసారి ఇదే మిడ్ ఆఫ్ కి ఒక షాట్ ఆడి క్రీజ్ బయట నుంచుని మళ్ళా సురేష్ రైనా త్రో విసిరితే డిఫెన్స్ ఆడతాడు అనమాట షోల్డర్ obstructing the field. ద ఫీల్డ్. అసలు అది యాక్చువల్లీ ఇంజమం ఎంపైర్స్ మళ్ళీ ఇద్దరు డిస్కస్ చేసుకుని అవుట్ ఇస్తారు. అన్ఫార్చునేట్ గా బ్యాడ్ లైట్ అవడం వల్ల ఇండియా ఓడిపోతుంది ఆ మ్యాచ్. బాగా గుర్తు మ్యాచ్ 3 సల్మాన్ బట్. overs 18 balls 18 runs 3 wickets ఎంతో. సో అలాంటి మ్యాచ్ ఇండియా డిఎల్ఎస్ వల్ల ఓడిపోతుంది. బట్ అదే మ్యాచ్ లో ఇంజమామ్ లాక్ అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ అవుట్ అవుతాడు అనమాట, సురేష్ రైనా త్రో అనమాట. సో యునో ఎందుకంటే క్రికెట్ చూసేటప్పుడు నార్మల్ గా 4-6 ఎల్బిడబ్ల్యూ అవుట్ కావడం, రన్అట్ ఇవన్నీ కామన్ గా చూస్తాం. కానీ అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్, హ్యాండిల్ ద బాల్ ఇట్లాంటివన్నీ చాలా రేర్ గా చూస్తాం. సో ఆ టైంలో నాకు అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్, అది కూడా అంత స్మార్ట్ లెవెల్స్ ఉన్న ఫీల్డర్, అది కూడా ఆ రింగ్ లో సురేష్ రైనా ఆ త్రో, అది అలా గుర్తుండిపోతుంది ఇప్పటికీ. నాకు తెలిసి ఇంజమామ్ లాక్ కూడా మర్చిపోడు అది. ఖచ్చితంగా మర్చిపోడు అమ్మో. కానీ ఇంజమాంలో మర్చిపోవడానికి ఏముంది, ఎన్నో రన్అట్ లేడు, ఇది ఒక రన్అట్, ఇది ఖాతాలోకి ఇది యాడ్ అవుతుంది అంతే. కానీ రేనా అంటే అండర్ రేటెడ్ ఆస్పెక్ట్ ఇంకోటి ఏంటంటే, నీకు చాలా అందరు మర్చిపోయేది ఆ 2011 క్వార్టర్ ఫైనల్ లో అందరు యువరాజ్ ని పొగుడతారు కదా. అవునవును. నీకు ఆస్ట్రేలియాని ఓడగొట్టడానికి యువరాజ్ దిగి రావాల్సి వచ్చిందని. కానీ అప్పుడు రేనా కూడా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అది. అక్కడ ఫెయిల్ అయి ఉంటే 70 runs టు విన్ ఆఫ్ 670 balls ఎంత ఉండాలనుకుంటా. అప్పుడు వచ్చి రేనా జాయిన్ అవుతాడు యువరాజ్ ని, ధోని అవుట్ అయితే ఆ క్వార్టర్ ఫైనల్ లో. గుర్తుంది. అప్పుడు అలా జాయిన్ అయినప్పుడు నీకు ఆ టైంలో నీకు వికెట్ పడి ఉంటే నీకు ఏమైనా ఉండొచ్చు. అదే ఆ మ్యాచ్ అడ్డం తిరిగి ఉండొచ్చు ఆస్ట్రేలియన్స్ తో, డిఫెండింగ్ ఛాంపియన్స్ తో. అదొక అండర్ రేటెడ్ ఇన్నింగ్స్. అంటే క్లచ్ సిచ్యువేషన్స్ లో ఎప్పుడైనా నీకు టఫ్ గా ఉన్నప్పుడు, సిచ్యువేషన్ మ్యాచ్ లైన్ మీద ఉన్నప్పుడు రైనా మీద నమ్మకం పెట్టుకోవచ్చు అనే విషయం అది మనం 100% చెప్పుకోగలము. అది సిఎస్కే లో మనం ఇంకా బాగా చూసాం కూడా. అక్కడ ఇంకా ఎక్కువ మ్యాచ్లు ఆడి 12 ఏళ్ళగా చూస్తుంది ఏంటంటే, అందుకే మిస్టర్ ఐపీఎల్ అంటారు రైనా. అది నిజంగా ఆ పరంగా అంటే ఎప్పుడైనా అవసరం పడినప్పుడు టీంకి ఎవరైనా నిలబడగలరు అంటే ఫస్ట్ చేయెత్తేది రైనా. అందుకే ధోని కూడా రైనా అంటే చాలా ఇష్టం అని అది మనకు అర్థమవుతుంది ఇప్పుడు మొత్తం తిరిగి చూస్తే. ఒకసారి ఎప్పుడైనా ఇండియాకి ఏమైనా అవసరం కావాలో, ఒక 2 overs వేయాలి, రైనా ఉంటాడు. ఎప్పుడైనా మ్యాచ్ నీకు 5 down వచ్చి 4 down వచ్చి 5 down వచ్చి మ్యాచ్ ఫినిష్ చేయాలి లాస్ట్ మినిట్ లో 30 runs 40 runs క్విక్ గా బౌండరీ కొట్టాలి అంటే రైనా ఉంటాడు. ఓన్లీ ఒకే ఒక విషయంలో ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అంటే అదే, ఎక్కడైతే భరతనాట్యం చేస్తాడో షార్ట్ బాల్ వచ్చినప్పుడు అదొక్కటే పాపం. ఇక అది అందరికీ లిమిటేషన్స్ ఉంటాయి అనుకోవాలంతే. ఓకే, ఇక ధోని రైనా తలా చిన్ని తలాని ఇక ఇంటికి పంపించేసాము ఇండియా కలర్స్ లో. ఇక నెక్స్ట్ మనం వేరే క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక ఇండియా పాకిస్తాన్ సిరీస్ ఎట్లా ఫాలో అవుతున్నావు రాజు మరి? మా సంభాషణ యొక్క పొడవు గంట సేపు దాటడం వల్ల ఈ ఎపిసోడ్ని ఇక్కడే ముగియడం జరుగుతుంది. ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్, సిపిఎల్ మరియు ఐపీఎల్ గురించి మేము మాట్లాడుకున్న మాటలు వినాలంటే మా నెక్స్ట్ ఎపిసోడ్ని మీరు వినవలను. ఇట్లు మీ క్రికెట్ నాగరికుడు రాహుల్.